కాంగ్రెస్ పార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. భారత సైన్యానికి పని లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ అసలు మనకు 12 లక్షల మంది సైన్యం అవసరమా అని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న సైనికులతో వేరే పనులేమైనా చేయించాలని సూచించారు. అంతటితో ఆగలేదాయన. ఆపరేషన్ సింధూర్ అటర్ ఫ్లాప్ అని కామెంట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ మొదటి రోజే భారత్ ఓడిపోయిందని చెప్పడం ద్వారా పాకిస్తాన్ ఆర్గ్యుమెంట్ ని ప్రమోట్ చేసేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్యలను బీజేపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక విధానాలకు ఆర్మీపై వ్యాఖ్యలే మరో ఉదాహరణ అని మండిపడ్డారు కమలనాథులు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కొంతకాలంగా ఎలక్షన్ కమిషన్ పై ఓటు చోరీ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై ప్రజల నుంచి ఆశించిన రియాక్షన్ రాలేదు. ఈ నేపథ్యంలో సైన్యం మీద కాంగ్రెస్ సీనియర్ లీడర్ కామెంట్స్ చేయడం మరింత వివాదాస్పదంగా మారింది. అయితే ఈ వ్యాఖ్యలు పృథ్వీరాజ్ చవాన్ వ్యక్తిగత అభిప్రాయమని కాంగ్రెస్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు పృథ్వీరాజ్ చవాన్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. తన మాటలకు కట్టుబడి ఉంటానని, ఈ విషయంలో క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. బీజేపీకి విధానాలు, నరేంద్ర మోడీ నాయకత్వంపై పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ట్రాక్ తప్పిందనే ఆరోపణలు వస్తున్నాయి. యాంటీ బీజేపీ విధానాలు కాస్త హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేకత విధానాలుగా మారిపోతున్నాయనేది ప్రత్యర్థుల ఆరోపణ. ప్రజల్లోనూ క్రమంగా ఇలాంటి అభిప్రాయమే బలపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే కమ్యూనిస్టు పార్టీల్లాగా నామకే వాస్తేగా మిగిలిపోతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి హస్తం హైకమాండ్ ఇప్పటికైనా మేల్కొంటుందా, లేక పార్టీని నమ్ముకున్న వాళ్ళను కూడా ముంచేస్తుందా అనేది తెలియాలంటే 2029 ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే.